హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి ఇంకేముంటుంది చెప్పండి. చీరల షాపింగు, నగల షాపింగు ఇదే కదా. సో మనం వచ్చేసి మళ్ళీ జిఆర్టీకి వచ్చేసాం అనమాట. సో జిఆర్టీ నేను ఎన్నిసార్లు విజిట్ చేస్తాను నాకే తెలియదు, ఎందుకంటే దట్ మచ్ ఐ లవ్ టు బై గోల్డ్ యాజ్ వెల్ యాజ్ విజిట్ జిఆర్టీ అనమాట. సో నేను జిఆర్టీ అయితే రావడం జరిగింది. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, శ్రావణ మాసానికి పలానా నక్లీస్ అనుకుంటున్నాను, వీడియో కాల్ ద్వారా చూశాను కేరళ స్టైల్ నక్లీస్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఆ స్టైల్ నక్లీస్ వచ్చిందని చెప్పి కాల్ వచ్చింది. సో చూడడం కోసం ఇక్కడికైతే రావడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి నేను 2 days వీడియో క్లమ్ చేసి పెట్టానండి. సో ఐ హోప్ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలా నేను చెప్తాను. సో ఇది వచ్చేసి నేను నక్లీస్ చూడడానికి వచ్చినప్పుడు వీడియో అనమాట. సో నక్లీస్ అనేది తీసుకొచ్చారు. సో వచ్చింది కాబట్టి నాకు కాల్ చేశారు. సో నేను అడిగిన నక్లీస్ అయితే ఇదేనండి. సో ఇక్కడ ఇది అప్రాక్సిమేట్ మనకి 14 to 13 grams అలా ఉందనమాట. సో 13+ ఉంది. సో అప్రాక్స్ 14 grams ఉందనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది సైజు చాలా షార్ట్ అండి. సో చిన్నపిల్లలు లైక్ ఎలా ఉంటుంది, లేదంటే మెడ చాలా సన్నగా ఉన్నవాళ్ళు, స్లిమ్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి సూట్ అయ్యే సైజ్ అనమాట. సో మీరు అనుకోవచ్చు దీనికి చైన్స్ యాడ్ చేసి నిహారిక పెద్ద చేసుకోవచ్చు కదా అని. ఆల్రెడీ చైన్స్ ఉన్నాయి, మీరు చూసారో లేదో, ఎంత చైన్ ఉందో చూడండి. అయినా సరే దీనికి చైన్ యాడ్ చేసినా కూడా ఆల్మోస్ట్ మనకి ఇంకా కిందకు ఇంకా ఎక్స్ట్రాగా చైన్స్ అనేవి ఇక్కడ సైడ్ నుంచి కనబడిపోతాయి అనమాట మెడకి. సో సరిగ్గా బాగోదు లుక్. సో మనకి అట్లీస్ట్ మన బ్యాక్ నెక్ వరకు కూడా చైన్ ఉండి ఆ వెనకాల మనకి లింకులు ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారా ఎంత టైట్గా పెట్టాను. యాక్చువల్గా ఈ టైట్గా పెట్టింది లింక్ కూడా కాదు, వాళ్ళు ఒక ప్రైస్ ట్యాగ్ వేస్తారు కదా, గ్రామ్స్ ట్యాగ్, ఆ గ్రామ్స్ ట్యాగ్కి నేను పట్టించాను అనమాట. సో చాలా టైట్గా ఉందనమాట. అండ్ దట్టు ఏమంటారు, నేను కొంచెం చబ్బీగా ఉండడం వల్ల నాకు అంత కనిపించలేదు. సో ఈ నక్లీస్ అనేది నాకు అంత అనిపించలేదు. అండ్ అమ్మకు కూడా నచ్చలేదనమాట. ఇది అంటే చూడ్డానికి అంత గోల్డ్లా అనిపించట్లేదు, నార్మల్గా 1 gram గోల్డ్లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. బట్ నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది. బట్ సైజు వల్ల ఐ కుడెంట్ టేక్ దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 13 ఎక్స్ట్రా మిల్లీగ్రామ్స్ ఉంది, 14 అనుకోండి. సో దిస్ ఈజ్ కమింగ్. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు రేటు 3,800 సారీ 6,350 రూపాయలు. సో 6,350 వాజ్ ద రేట్ ఆన్ దట్ డే. సో దాంతోపాటు ఇంకొకళ్ళు ఎవరో తెచ్చుకున్నారంట, ఇది గ్రీన్ కలర్ స్టోన్స్, వాళ్ళు కూడా తెప్పించుకున్నారంట వీడియో కాల్ ద్వారా. సో ఇది చూసి చాలా స్లిమ్గా ఉందండి నక్లీస్, బాగుంటుందని చెప్పేసి. వైట్ ఉందని అడిగితే వైట్ లేదు, బ్లూ ఉందని చెప్పారు. దట్ ఈజ్ ఆల్సో అప్రాక్సిమేట్లీ 12 grams అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్పింగ్ వచ్చేసి నిన్న, దట్స్ ఆన్ సండే. నిన్న తీసిన వీడియో. రేట్ కూడా 6,400, నిన్న రేటు 6,450 సంథింగ్ ఎంతో ఉందండి, పెరిగింది రేటు. సో అయినా సరే నాకు నీడ్ ఉందనమాట. నా పెద్ద బాబు బర్త్డే ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. లాస్ట్ టైం వాడు గోల్డ్ బ్రాస్లెట్ తీసుకోమంటే వాడు సిల్వర్ది కడా తీసుకున్నాడు. సో అయినా నా మనసు ఒప్పుకోలేదు, వాడికి ఏదోటి కొనాలి అని చెప్పేసి నేను వెళ్ళానమాట. వెళ్తే అక్కడ వాడి రింగ్ సెలెక్షన్ అయిపోయింది. అది కాకుండా నాకు ఎప్పటి నుంచో అంజుంగరం అంటే చాలా ఇష్టం, కళ్యాణ పొట్టు ఉంగరం అంటారు కదా. సో నాకు అదంటే చాలా ఇష్టం. నా మ్యారేజ్ అప్పుడు నాకు మా అత్తయ్య గారు వాళ్ళు పెట్టారు. సో అప్పటి నుంచి నాకు లేదనమాట, నాకేమో చాలా ఇష్టం. అండ్ దట్టు నా వేళ్ళు బాగా చప్పిగా ఉంటాయి. సో ఈ ఉంగరం పెట్టుకుంటే నాకు పైన స్కిన్ పట్టినట్టు అనిపించదు అనమాట, ఎక్స్ట్రాగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో అందుకోసం నేను ఎప్పుడూ డేర్ చేయలేదు అది కొనుక్కోవాలి అని చెప్పేసి. బట్ నాకు ఎందుకో ఈసారి కొత్త మోడల్స్ వచ్చాయి. ఇక్కడ చాలా బాగుంటాయండి మోడల్స్, డైలీ ఏదో ఒక అప్డేట్ చేస్తూనే ఉంటారు. అసలు ఎంత బాగుంటాయి, మనకి నచ్చిన గ్రామ్స్ దగ్గర నుంచి మనకి లో బడ్జెట్ నుంచి కూడా మంచి మంచి డిజైన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి జిఆర్టీలో. సో నేను చూస్తున్నాను ఇక్కడ అంజుంగరాలు అన్నీ, దీన్ని అంజుంగరాలు అంటారు మా సైడు, మా తూర్పుగోదావరి సైడ్ అంజుంగరాలు అంటారు వీటిని. సో నాకు తెలియదు మిగతా వాళ్ళు ఏమంటారో. కళ్యాణపు ఉంగరం అని కూడా ఈ మధ్య విన్నాను నేను, సో అందుకే అది అన్నాను అనమాట. సో ఇక్కడైతే చాలా బాగుంది. ఇది నేను నిన్న వెళ్ళాను అనమాట. క్రౌడ్ అయితే చాలా ఉందండి. నేను ఆల్మోస్ట్ షోరూమ్ క్లోజ్ అయ్యే టైం దాకా ఉన్నాను. అసలు నేను వెళ్ళిందే 8:30కి ఎప్పుడో వెళ్ళాను. సో ఆల్మోస్ట్
షోరూమ్ క్లోజ్ అయ్యేదాకా నేను ఉన్నాను అనమాట. సో ఇది నేను లాస్ట్లో చూసాను అనమాట. బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత బిల్డింగ్ పక్కన పెట్టి పెట్టారనమాట డిస్ప్లే. నేనైతే తీసుకుని అసలు చూద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి అసలు. కానీ మళ్ళీ నార్మల్గా ఎప్పుడూ చూసేవి కాకుండా కొత్తగా వచ్చిందన్నాను కదా, చాలా లైట్ వెయిట్లో 2 గ్రామ్స్లో నాకు కళ్యాణ పొంగరం కనిపించింది అనమాట. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. నా చేతికి 2 గ్రామ్స్లో కళ్యాణ పొంగరం రావడం అంటే ఈజీ టు బెండ్, ఈజీ టు ఫ్లెక్సిబుల్గా ఉందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ 2 గ్రామ్స్ అనమాట. ఆ పక్కన ఇంకో రింగ్ కనిపిస్తుంది కదా, అది నా పెద్ద బాబు కోసం కొన్న రింగ్. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. నేను పెట్టుకున్నా కూడా పెద్దగా పైన ఏమంటారు ఈ వేలి కండ తెలియట్లేదు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న గణపతి రింగ్ వచ్చేసి నా పెద్ద బాబు కోసం కొన్నాను అనమాట. వాడి బర్త్డేకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను ఈ రింగ్. సో ఇది వచ్చేసి నా కోసం తీసుకున్న 2 గ్రామ్స్లో రింగ్ అనమాట. సో నేను శ్రావణ మాసానికి ఆల్రెడీ రూపు తీసుకున్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ ఐటమ్ ఫర్ శ్రావణ మాసం అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నేను నక్లీస్ వద్దనుకుని డిసైడ్ అయిపోయాను. బట్ తక్కువలో నక్లీస్లు వచ్చాయని చెప్పేసి నాకు అక్కడ స్టాఫ్ తను చెప్పడం వల్ల నేను కిందకి వచ్చి చూస్తున్నాను అనమాట. సో ఏంటి ఇవన్నీ కూడా నాకు పెద్దగా నచ్చలేదండి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను కదా, చిన్నపిల్లలకి కొంచెం బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు పార్టీస్ లేకపోతే కాక్టైల్ పార్టీస్ అట్లాంటివి జరుగుతాయి కదా, చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ అలా చేసినప్పుడు వేసుకోవడానికి అయితే బాగుంటుంది. దీస్ ఆర్ అరౌండ్ 14 గ్రామ్స్, 16 గ్రామ్స్ అండ్ 12 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట. నాకు ఏంటో స్టోన్ ఉన్న ఐటమ్ ఐ డోంట్ ప్రిఫర్ టు టేక్ ఎనీ హ్యావ్, ఐ డోంట్ నో ఎందుకో తెలీదు. మెయిన్ నేను బంగారం కొనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కాబట్టి ఐ మోస్ట్లీ చూస్ సాలిడ్ గోల్డ్ అనమాట. లైక్ ఎటువంటి స్టోన్స్, ఎటువంటి కెంపులు, పచ్చులు అట్లాంటివి ఏమీ లేకుండానే ఐ ప్రిఫర్ టు టేక్. సో ఇందులో స్టోన్స్ అండ్ బాల్స్, చైన్స్ ఇవన్నీ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉండవేమో, తేలిగ్గా ఉంటే తెగిపోతాయేమో అన్న భయంతో నేను తీసుకోను అనమాట. బట్ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే, కింద తను ఎందుకు తీసుకొచ్చిందంటే, మేడం 11-12 గ్రామ్స్లో కూడా చాలా తక్కువ వెయిట్లో కూడా మనకి బాగా కనిపించే డిజైన్స్ వచ్చాయి మేడం అని చెప్పేసి నన్ను అడిగి కిందకి తీసుకెళ్ళింది అనమాట. అయితే యాక్చువల్గా సమ్ జిగినీ మోడల్ మనకి పాతకాలంలో నానమ్మ, అమ్మమ్మ, ఈవెన్ నేను మా మదర్కి కూడా నేను ఫస్ట్ టైం కొన్న గోల్డ్ ఏమైనా ఉందంటే అది జిగినీ అనమాట. జిగినీ అంటే నాకు చాలా 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 ఇష్టము. అయితే జిగినీలో కూడా మోడల్స్ వచ్చాయని చెప్పి నన్ను తీసుకెళ్ళింది. బట్ అది క్లోజింగ్ టైం వల్ల అది వాళ్ళకి కనిపించలేదు. ఆల్రెడీ వాళ్ళు సర్దేసుకుంటూ ఉన్నారు, లోపల పెట్టేసుకుంటూ ఉన్నారనమాట. సో వాళ్ళకైతే అది కనిపించలేదు. సో సరేలే అని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. బట్ నెక్స్ట్ డే వస్తాను. అండ్ ఈరోజు డేట్ 12th, ఈరోజు నేను మీకు వీడియో పెడుతున్న డేట్ 12th, నేను 11th వెళ్ళాను. సో 12th నేను వెళ్ళలేను, ఎందుకంటే బాబు బర్త్డే ఆన్ 12th. సో ఈరోజు ఆడ బర్త్డే. సో నేను సడన్గా ఇప్పుడు నేను వేసుకుని చూపిస్తున్నాను కదా, ఈ నక్లీస్ చూసాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో కేరళ స్టైల్ నక్లీస్. ఇవి సన్నజాజి మొగ్గల్లాగా ఉంటుంది నక్లీస్. చాలా బాగుందండి అసలు పెట్టుకుంటే. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఇజ్ ఇట్ సూట్స్ టు మీ ఆర్ నాట్. అది నాకు సూట్ అయిందో లేదో అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది తీసుకుందాం అనుకుంటున్నాను, మన లక్ష్మీదేవి పూజకల్లా కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఈ మెటల్ ఆల్రెడీ తీసుకున్నాను, మీకు చెప్పాను కదా లాస్ట్ టైము. కొంతమంది క్లోజ్గా పిచ్ పెట్టమని అడిగారు, సో అందుకోసం చూపిస్తున్నాను. సో ఇది లాస్ట్ టైం నేను తీసుకున్న మెటల్ నాకు ఇవి 1300 పడ్డాయి ఆ రోజు రేటు ప్రకారం. దీస్ ఆర్ యాంటిక్ మెటల్ అండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి బాబు కోసం తీసుకున్న, రెండు కూడా జియాటలను తీసుకున్నాను. బాబు కోసం తీసుకున్న రింగ్ అండ్ వెండి కడ. సో ఇక్కడ మీ పిక్స్ పెట్టాను కదా, ఈ నక్లీస్ నాకు సూట్ అయిందో లేదో చెప్పండి. ఈ నక్లీస్ తీసుకుంటే కనుక డెఫినెట్గా మీకు మరి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దిస్ ఈజ్ అరౌండ్ 16 గ్రామ్స్ అనమాట, అంటే 2 కాసులు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, బై బై.